హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భవానీ హెల్దీ కిచెన్. అందరూ బాగున్నారండి? ఎస్, మేము కూడా చాలా బాగున్నాం. టుడే మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ఆయిల్ లేకుండా మన సాట్ ప్యాన్లో నేను పాన్ని సిమ్లో పెట్టి హీట్ చేసుకున్నాను. ఈ క్వీన్ ఎప్పుడు కూడా మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. అండ్ పాన్ హీట్ అయ్యింది. నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్ అండ్ టమాటో అండ్ కాజుని నేను పేస్ట్ చేసి పెట్టాను. అండ్ సిమ్లోనే మనకి ఫ్రై చేయబోతున్నాను. దీంట్లో ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చూడండి, అస్సలు ఎక్కడ ఇది అవ్వకుండా అంటకుండా బాగా కుక్ అవుతుంది. నేను దీంట్లో మ్యాక్సిమం ఇవంతా కూడా ఆవిరి రూపంలో దాంట్లో ఉండే వాటర్ తోటే దీంట్లో ఉండే ఆప్టిమల్ టెంపరేచర్ అండ్ న్యూట్రిషన్ లాక్ ద్వారా మ్యాక్సిమం కుక్ అయిపోతాయి. అండ్ నేను 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేశాను అందులో. అది వాటర్ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో, చూసారా? అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ క్వీన్లో అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. చికెన్, మనకి మటన్ వండుకోవచ్చు. మటన్ కానీ ఇలాంటివి ఏవైనా తెచ్చుకున్నప్పుడు మనం కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా క్వీన్లో కుక్ చేసుకోవడం ద్వారా దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్, న్యూట్రిషన్ వాల్యూస్ బయటకు వెళ్లకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఆ మటన్ మనం కుక్ చేసినప్పుడు చాలా చాలా యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ క్వీన్లో అలాంటిది ఏమీ అవసరం లేదండి. ఇక్కడ పన్నీర్ కర్రీకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు, కారం, పసుపు కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ దీంట్లో నేను ఇంట్లోనే పన్నీర్ ఈరోజు ప్రిపేర్ చేశానండి. పాలు, వెనిగర్ తోటి. అండ్ నేను పన్నీర్ని ఇంట్లోనే హెల్తీగా ఉంటుందని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ బయట మనం పన్నీర్ తీసుకొస్తాము అండ్ మ్యాక్సిమం అది వండిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఈ క్వీన్లో వండినప్పుడు మనకి చాలా స్మూత్గా వస్తుందన్నమాట. నోట్లో వేసుకుంటే మనకి చాలా స్మూత్గా కరిగిపోతున్నట్టు ఉంటుంది పన్నీరు వండిన తర్వాత. అండ్ ఇది బాగా కుక్ అవుతుంది. ఆనియన్ ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి బాగానే. అండ్ దీంట్లో నేను పన్నీర్ని కట్ చేసుకున్న పీసెస్ని నేను యాడ్ చేస్తాను. ఓకే. అండ్ ఈరోజు నేను కుక్ చేసినప్పుడు అసలు పన్నీర్ కర్రీ అసలు చాలా చాలా బాగా కనిపిస్తుంది. చూసారా? కలర్ కూడా చాలా బాగుంది. అండ్ పన్నీర్ అయితే నోట్లో వేస్తే కరిగిపోయినట్టు అయిపోయింది. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను. లైట్గా కొంచెం వాటర్ వేసుకుని పన్నీర్ లైట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకొని మనం కర్రీని ఆఫ్ చేసేద్దాం. అండ్ దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయండి. 3 పీసెస్ సెట్, సింగిల్ సాట్ ప్యాన్ అండ్ 5 పీసెస్ సెట్, ఇంకొక రకమైన వోక్ అని 4 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, మేము 3